ఒక చిన్న డౌట్ ఉంది. ఎట్లా అంటే నా ఫ్రెండ్స్‌కే గాని, నాకే గాని మాకెట్లా అంటే ఒక 50,000 ఇన్‌కమ్ అనేది ఉందన్నమాట. సో, మాకు ఏంటి అనంటే ఎక్కడ చేస్తే బెటరు అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామన్నమాట. సో, దీనికి మీరేం చెప్తారు సార్? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు సార్? అమ్మా, మొట్టమొదట మీ యొక్క ఇన్కమ్ అనేది 50,000 రూపాయలు అంటే దాంట్లో ఖర్చులు మరియు మీ యొక్క ఆదాయము 2 కలిపి మీకు 50,000 రూపాయలమ్మా. మీకు స్థిర ఆదాయము అంటే నెట్ ఇన్కమ్ మీకు రావాలి అనుకున్నప్పుడు మీ ఖర్చులు దాంట్లో తీసేస్తే మిగిలినటువంటిది మీకు స్థిరమైనటువంటి ఆదాయం కింద వస్తుంది. కానీ నువ్వు అడిగినటువంటి ఈ యొక్క 50,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు మొట్టమొదటగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మీరు ఈ ఆదాయము మీకు కొన్ని తరాలు అంటే కొన్ని సంవత్సరాలు మీరు మామూలుగా ఉద్యోగం చేస్తూ పోయినప్పుడు పెరుగుతూ ఉండేది. సో దాంతోపాటు మీ యొక్క పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా పెరుగుతూ పోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్. సెకండ్ ఫండమెంటల్ ఏంటంటే, మీరు ఒకవేళ పెట్టుబడి పెడుతున్నారు, లాభం వస్తూ ఉంది, కానీ ఆ లాభం అనేది కూడా మళ్ళీ ఖర్చులకి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. దీన్ని ఆలోచించినప్పుడు మనకు ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఒకటి మనకు వస్తుంది.